కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడ దళితులు ధర్నా చేస్తుంటే ఆ గ్రామం నుంచి వాళ్ళని ఇతర కులాల వాళ్ళు బహిష్కరించారట. అగ్రవర్ణాలనే మాటని మనం మానేద్దామండి. అగ్రవర్ణం అని ఎవడు పుట్టుకతో లేబుల్ పెట్టుకొని ఎవడు రాడు. సో దయచేసి నేనైతే మానేస్తున్నాను. ఆ పదాన్ని మనం పదానికి దూరంగా ఉందాం. ఇతర కులాలు అందాం. వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి ఏమన్నా 4-5 భుజాలు అదనంగాను కిరీటాలు ఏమి ఉండవు కదా వాళ్ళకి. సో ఇతర కులాలు వాళ్ళని బహిష్కరించాయి. ఇప్పుడేంటి, ఈ అంశం మీద మాట్లాడటానికి 3 పార్టీలు ముందుకు రావట్లా. కారణం ఏంటంటే, మరి అప్పట్లో మాట్లాడారు కదా 5 ఏళ్ల పాటు పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి రోజుకొకళ్ళు చొప్పున దళితుల్ని హింసించి నానా రకంగా బీభత్సం సృష్టించారని. మరి వాళ్ళ అంతకన్నా ఓపెన్గా గ్రామం నుంచి బహిష్కరించడం ఏంటండి? ఎక్కడున్నాం మస్తాన్ రావు గారు? ఇది ఈ అంశం ఒకసారి చూస్తే. గుడ్ మార్నింగ్ అండి. 99 వచ్చినప్పుడు అదేవిధంగా ప్యానల్లో ఉన్న ఇతర సభ్యులు కూడా సార్, ఇది మధ్యయుగాల కాలం నాటి మనం అంతరిక్షంలో కూడా వెళ్ళి అందరూ జీవిస్తున్న పరిస్థితిగా టెక్నాలజీ డెవలప్ అయిన పరిస్థితి. సో పక్కన ప్రపంచం అంతా కూడా సమానత్వం గురించి మాట్లాడుతున్నాం. మనం ముఖ్యంగా మన భారతదేశంలో అయితే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం కొనియాడుకుంటా ఉంటాం, మాట్లాడితే కాలు రగిలిస్తుంటాం. సో అలాంటి పరిస్థితుల్లో ఈ విధమైన ఈ సంఘ బహిష్కరణ, సామాజిక బహిష్కరణ లాంటివి ఇంకా అమలు చాలా విచారించదగ్గట్టు అందరూ కూడా ఖండించారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికి కూడా అక్కడ టిఫిన్ సెంటర్కి వెళ్తే మీకు ఇవ్వద్దన్నారని చెప్పడం అంత అన్యాయంగా ఉంది. గతంలో నేను ఒక 30 ఏళ్ళ క్రితం 20 మీరు కూడా చూసే ఉంటాను, పెదకూరపాటు దగ్గర జరిగింది. అప్పుడు చాలా రెవల్యూషన్ వచ్చింది. సో అక్కడంతా కూడా మళ్ళీ అందరూ కలెక్టర్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా దళితులందరినీ కూడా హక్కును చేర్చుకొని మళ్ళీ అక్కడ ఎట్లాంటి పరిస్థితులు మామూలు సాధారణ పరిస్థితుల్లో నెలకొల్పేదాకా చేశారు. ఇప్పుడు 2025 వచ్చినా కూడా అలాంటి దుస్థితి కానీ అలాంటి ఒక రకంగా అది అంటరానితనం అన్నమాట. ఎంత క్రైమ్ అంటే అది మర్డర్ చేసిన దానికంటే కూడా ఎక్కువ. సో నువ్వు పక్కన ఆర్డీఓ వెళ్ళారు, ఆర్డీఓ తర్వాత ఎస్ఐ వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు ఒక పక్కన బాధితులేమో అంత ఆవేదనగా చెప్తా ఉంటే, వాళ్ళు మళ్ళీ ఎవరైతే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే, మాకు ఇట్లా కేసులు పెట్టి మా దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. దానికి కూడా చట్టం ఉంది. ఒక మిమ్మల్ని బెదిరించి వసూలు చేస్తే వెళ్ళి ఎస్ఐకో లేకపోతే కలెక్టర్కో మీరు చెప్పచ్చు. అంతేకాని మీరు నిర్ణయం తీసుకొని సాంఘిక బహిష్కరణ చేస్తే ఆ కుటుంబం రేపు పొద్దున ఏమన్నా పాల్పడితే ఎవరు దానికి బాధ్యులు? రేపు సూసైడ్ టెండెన్సీ రకరకాలు. ఎందుకంటే గ్రామంలో ఎవరు మాట్లాడకపోతే వాళ్ళకి ఆహారం అందించకపోతే కిరాణా కొట్లో ఏమో వాళ్ళు ఎలా జీవించాలి? ఇంకా అంటే వేరే గ్రామాలకు వలసిపోవాలా? ఇంత పెద్ద చైతన్యవంతమైన ఆంధ్రప్రదేశ్ అని అంటున్నప్పుడు ఓ పక్కన 3 పార్టీలు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే మేధావులు కానీ, రాజమండ్రి కూడా చైతన్యవంతమైంది కదా, దగ్గర సమీపంలో ఉంది. అందులో ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తెలుసో లేదో అది పక్కన పెడితే, అసలు ముందు హ్యూమన్ బీయింగ్స్ గా పక్కన గ్రామాల వాళ్ళు కానీ జిల్లా కేంద్రంలో వాళ్ళు కానీ ఏం చేస్తున్నట్టు ఇట్లా జరుగుతుంటే. ఎందుకంటే ఆర్టీఓ కానీ ఎస్ఐ కానీ వెళ్ళారంటే ఇప్పటికే అదంతా ఆ ఏరియా మొత్తం తెలిసే ఉంటుంది. తెలిసే ఉన్న పరిస్థితుల్లో ఈ విధమైన సంఘ బహిష్కరణ, సామాజిక బహిష్కరణ ఇంకా కొనసాగుతుందో ఖచ్చితంగా వాళ్ళందరూ ఎవరైతే ఆ విధంగా చేశారో అతను వాటిని ఇంప్లిమెంట్ చేయడం మీరు టిఫిన్ ఏమో అని చెప్పిన వాళ్ళు మొత్తం కేసు పెట్టారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఇదొక వార్నింగ్ గా, ఇట్లాంటి వాళ్ళకి పాల్పడితే ఖచ్చితంగా మేమందరం కూడా వాళ్ళ అండగా ఉంటాం, మేము సమాజం మొత్తం వాళ్ళకి అండగా ఉంటుంది అనే ఒక ఇదే. ఇందాక మీరు చెప్పారు అగ్రవర్ణాలు అనే పదం వాడకూడదు. ఖచ్చితంగా అది గాంధీ మహాత్ములు చెప్పారు, హరిజన గిరిజన అనే. హరిజనులు వాడకూడదని కూడా మనం రాసుకున్నాం రాజ్యాంగంలో. అలా హరిజన అని వాడితే దాని మీద కూడా కేసు పెట్టాలని కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు 2025 వచ్చినా కూడా ఈ విధమైన దుస్థితి కొనసాగుతుంటాం. ఖచ్చితంగా అక్కడ ఎవరైతే అలాంటి నిర్ణయం తీసుకున్నారో గ్రామ పెద్దలు కావచ్చు, లేకపోతే అలాంటి నిర్ణయం తీసుకున్నవాడు పెద్ద అలా అవుతాడండి. అలాంటి నిర్ణయం తీసుకుని నిర్ణయమే అరాచకం అంటే. ఒకసారి విజయ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే వీళ్ళకి వైసీపీ అరాచకాల మీద బాగా హోంవర్క్ చేసిన అనుభవం ఉంది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే వాళ్ళు కూడా అట్లనే చేశారు. రోజుకో 2-3 అంశాలు, దళితుల్ని టార్గెట్ చేయటం, లేకపోతే మాస్కులు అడిగితే చంపేయటం, పిచ్చోడని ముద్రేయటం, తర్వాత డోర్ డెలివరీ చేయటం, వీటన్నిటి మీద విపరీతమైన హోంవర్క్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. మరి దీని మీద ఏమంటారు ఒకసారి చూద్దాం. విజయ్ కిరణ్ గారు, ఆ పిల్లాడు కరెంటు పని చేసుకునే పిల్లాడు చనిపోయాడు ఏదో కరెంట్ షాక్ కొట్టి. దాని మీద ధర్నా చేస్తుంటే ఇతర కులాల వాళ్ళు